ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడం మాత్రమే కాదు, మనసుకి కొత్త కొత్త అనుభూతులు, జీవితానికి కొత్త జ్ఞాపకాలు సంపాదించుకోవడం. ఈరోజు మా జర్నీ కూడా అలాంటిది. వైజాగ్ నుండి అరకు వెళ్ళే దారిలో గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మా జర్నీ ప్రారంభమయ్యింది. అరకు వెళ్ళే దారిలో సుంకర మెట్ట దగ్గర నుంచి లోయలోకి దాదాపు 6 కిలోమీటర్లు వెళితే కటికీ వాటర్ ఫాల్స్ జలపాతాన్ని మనం చూడబోతున్నాం. దారిలో సుందరమైన కాఫీ తోటలతో కూడినటువంటి ఉద్యానవనం మమ్మల్ని చాలా ఆనందపరిచింది. ముందు కనిపిస్తున్న ప్రతి మలుపు, పక్కనే వ్యాలీ, ప్రతి క్లౌడ్ వ్యూ నేచర్ తన అందాన్ని ఎంత అందంగా చూపించగలదో అర్థమయ్యేలా చేశాయి. ఇదే సుంకరమెట్ట గ్రామం. ఇక్కడి నుంచి దిగువకి సుమారు 6 కిలోమీటర్లు ఘాటీ రోడ్డు ప్రయాణం చేయవలసి ఉంటుంది. దారిలో ఇక్కడ గిరిజనుల వివాహ మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుండటం అది చాలా మాకు ముచ్చటగా అనిపించింది. ఈ కొండ లోయల్లో చిన్న చిన్న మడుగులలోనే చేస్తున్న పోడు వ్యవసాయం, ఇంకా ప్రాచీన వ్యవసాయ పద్ధతులుగా నాగలి కట్టి ఎద్దులతో దున్నించడం, ఇవన్నీ చూస్తుంటే పూర్వపు రోజులు గుర్తు చేస్తున్నాయి. వీటితో కలిసి జీవిస్తున్న వాళ్ళ జీవన విధానం చూస్తుంటే ఒక ప్రశాంతత అనిపించింది. కొండల మధ్యనే చిన్న చిన్న పొలాలు, ఎద్దులతో పనులు, పచ్చగా కనిపించే పంటలు, ఇవి అన్నీ కెమెరాలో క్యాప్చర్ చేసిన, కళ్ళతో డైరెక్ట్గా చూసిన ఆ ఫీల్ మాత్రం వేరే. ఘాట్ రోడ్లో ఒక్కొక్క మలుపు తిరుగుతున్న కొద్దీ అడ్వెంచర్గా అనిపించింది. కొన్ని చోట్ల రోడ్డు పక్కనే లోతైన వ్యాలీస్, మరికొన్ని చోట్ల పూర్తిగా అడవి ప్రాంతము. నేచర్ లవర్స్కి ఈ రూటు ఒక హెవెన్ లాంటిది. మధ్య మధ్యలో కనిపించే ట్రైబల్ విలేజెస్, ఆ చిన్న చిన్న ఇల్లు, మంచి మనసుతో పలకరించే స్థానికులు ఈ జర్నీకి ఇంకో అందాన్ని తీసుకొచ్చాయి. నిజానికి మనము వెళ్ళబోతున్న కటికీ వాటర్ ఫాల్స్కి మరొక దారి ఉన్నది. ఆ దారిలో వెళ్ళాలంటే బొర్రా కేవ్స్ దగ్గరే మన వెహికల్స్ పెట్టి స్థానికుల యొక్క జీపుల్లో ఆ కటికీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. మరలా 1 కిలోమీటర్ వరకు నడవలసి ఉంటుంది. మన సొంత వెహికల్స్లో వెళ్ళాలంటే ఈ ఘాట్ రోడ్లో వెళ్ళాలి. ప్రస్తుతం అడ్వెంచరీగా ఉన్నటువంటి ఈ ఘాట్ రోడ్డు త్వరలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఉంది ప్రభుత్వం. ఆ తర్వాత కొంచెం సులువుగానే మనం ఈ మార్గం నుంచి కూడా వెళ్ళవచ్చు. ప్రస్తుతానికి ఈ దారి కొంచెం రఫ్గా ఉన్నా చుట్టూ కనిపించే ఫారెస్ట్ వ్యూస్, వ్యాలీస్, నేచురల్ బ్యూటీ మాత్రం అన్ఫర్గెటబుల్. దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ జలపాతమే కటికీ జలపాతం. ప్రస్తుతం ఈ జలపాతం దగ్గరలో ఈ చివరిలో ఈ 1 కిలోమీటర్ మాత్రం చాలా ఇబ్బందికరమే. డ్రైవర్లు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ అదిగో రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లున్నారు. తర్వాత మనకి ఈ రోడ్లు పూర్తయితే ఈ జలపాతానికి చాలా సులభంగా చేరవచ్చు. ప్రస్తుతం మాత్రం
ఏమాత్రం అజాగ్రత్తగా డ్రైవ్ చేసినా చాలా డేంజర్. అదిగో కటికి వాటర్ ఫాల్స్. ఇది పూర్తిగా ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ వాటర్ ఫాల్. ఈ కటికి వాటర్ ఫాల్ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి ఈ నీళ్లు వస్తున్నాయంట. చుట్టూ చాలా డెన్స్ ఫారెస్ట్, పక్షుల శబ్దాలు, రాక్స్ మధ్య ప్రవహించే ఆ ప్రవాహం, శబ్దం, ఇవన్నీ చూడగానే అక్కడికి వస్తున్నంతసేపు ఉన్నటువంటి ఆ ఉత్కంఠత, భయం అన్నీ తొలగిపోయి చాలా ఆనందమని. ఈ జలపాతం గోస్తాని నది నుంచి ఏర్పడింది అని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మాన్సూన్ తర్వాత అయితే ఈ వాటర్ ఫాల్ ఇంకాస్త పవర్ఫుల్గా కనిపిస్తుంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఇది మంచి పర్యాటక ప్రాంతం. ప్రస్తుతం ఇది వేసవి కాలం మే నెలలో వచ్చినప్పటికీ కూడా ఈ జలపాతం చక్కటి ప్రవాహంతో పరవళ్ళు తొక్కుతూ పర్యాటకుల్ని ఆనందపరుస్తుంది. ముఖ్యంగా వేసవికాలం మిట్ట మధ్యాహ్నం దాదాపు 50 అడుగుల నుంచి పడుతున్నటువంటి ఆ నీరు చాలా చల్లగా ఉన్నాయి.
దగ్గరికి వచ్చే కొద్దీ ఆ నీటి ప్రవాహ శబ్దపు హోరు, పర్యాటకుల కేరింతలు చూడముచ్చటుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎంతో ఎత్తైన ఆకాశంలో నుంచి పడుతున్నాయా నీళ్లు అన్నట్లుగా ఆ నీటి ప్రవాహం ఇక్కడ వచ్చే పర్యాటకుల్ని చాలా ఆనందపరుస్తుంది. ఇలాంటి ప్రకృతి అందాలు మన చుట్టూ మన దగ్గరలో ఎన్నో ఉండి ఉండవచ్చు. ఇలాంటి ప్రకృతి అందాలని చూసినప్పుడు మన మనసుకి కలిగే ఆనందం ఎనలేనిది. మొత్తానికి ఈ ప్రయాణం కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, ప్రకృతిని దగ్గరగా చూసిన రోజు, మళ్ళీ మన సంప్రదాయాలని మళ్ళీ గుర్తు చేసుకున్న రోజు. అరకు అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, మనసు ప్రశాంతంగా మారే ఒక అనుభూతి. ఈ బ్యూటిఫుల్ జర్నీ మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.